నీవు ఒక వస్త్రమును నీవు కొనుగోలు చేయవలనంటే మరక అంటిన వస్త్రములను నీవు ఎన్నడూను ఎప్పుడునూ నీవు కొనుగోలు చేయవు. ఒక వస్త్రమును నీవు ధరించుకోవలసి వచ్చినప్పుడు నీవు మరక అంటిన ఆ వస్త్రమును నీవు ధరించుకోవు. యు వాంట్ వాట్ సీమ్ టు బి క్లీన్ అండ్ పర్ఫెక్ట్, శుద్ధి చేయబడినదిగా సరిగా ఉండిన వస్త్రమును నీవు ఎలా కోరుకుంటావో, ఇప్పుడు ఈ అంగి విచిత్రమైన అంగి అలాగ ఉండవలసి ఉండగా ఇప్పుడు ఏమొచ్చింది? యోసేపు అంగీ మీదకి అంగీని ఏమంటుకుంది అని మనము చూచినప్పుడు ఆ అంగీకి మచ్చ అంటుకొని ఉంది. యోసేపు జీవితంలో యోసేపు కలిగి ఉన్న అనగా యోసేపును చుట్టుముట్టిన ఈ త్రాళ్లలో ఒకటి ఏమిటి అంటే ఈ మచ్చ. ఈరోజు ప్రతి మనిషిని కూడా ఒక మచ్చ అంటుకుంది. అదే పాపమను మచ్చ. ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరూ కూడా దీనికి అతిథులు కారు. ప్రతి నరుని కూడా ఈ మచ్చ అంటుకొని ఉంది. అదే పాపమను మచ్చ. ఈ మచ్చను తొలగించుకోవడానికి నరుడు చేయని యాగము లేదు, యజ్ఞము లేదు. కానీ ఆ పాపమను మచ్చ తొలగిపోవడం లేదు. ఎంతగా అంటుకొని ఉన్నది అనగా ఎంతగా శుద్ధి చేసినను శుభ్రము చేసినను ఈ మచ్చ తొలగనిదిగా మారిపోయింది. అవమానము, కన్నీరు, దుఃఖము, ఆవేదన ఎంత విచిత్రమో. పాపమను మచ్చ ఈరోజు నీకు నాకు ఏం మిగులుస్తూ ఉంది? పాపాన్ని అల్పముగా ఎంచవద్దు. కారణం ఏమిటి? పాపం ఏం చేయించు ఉంది? యోసేపు అంగీకి అంటించబడిన ఆ రక్తపు డాగు ఏం చేసింది? తన తండ్రి యొక్క వస్త్రము చించబడుటకును తన తండ్రి అనేక దినములు అంగలార్చుటకును కారణమైంది. ఈ దినము నీ జీవితములో, నా జీవితములో, నీ స్వక్రియల వలనైనను లేక లోకము వలనైనను, ఏ కారణము బట్టి అయినను, దేవుని బిడ్డలారా, ఈ మచ్చ అంటింపబడితే నీకు మిగులుచున్నది ఏమిటి అంటే అవమానము, 2 అంగలార్పు.